మనకి జనరల్గా ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు బాడీ మీద ఏదో ఒక రకంగా ఎక్స్ప్రెస్ అనేది అవుతుంది. అదే మనం స్ట్రెస్లో ఉన్నప్పుడు ఏంటి, మనం చాలా సివియర్ స్టేజెస్కి వెళ్ళే వరకు కూడా తెలియదు. కాబట్టి మనం స్ట్రెస్ని మెయిన్గా గుర్తించగలిగే కొన్ని లక్షణాలు ఏంటనేది తెలుసుకుందాం. అవి ఏంటి అంటే, మనం స్ట్రెస్లో ఉన్నప్పుడు ఏమవుతుంది, మన బాడీలో కార్టిసాల్ హార్మోన్ అనేది రిలీజ్ అవుతుంది. ఈ కార్టిసాల్ హార్మోన్ ఏం చేస్తుంది, మన బాడీలో సింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ని యాక్టివేట్ చేస్తుంది. దానివల్ల మనం చాలా యాంగ్జైటీగా ఉండటము ఒకటి మెయిన్గా చూస్తూ ఉంటాము. అండ్ ఇది మన సర్కాడియన్ రిథమ్ని డిస్టర్బ్ చేస్తుంది అనమాట. కాబట్టి మన స్లీప్ ప్యాటర్న్ అంతా డిస్టర్బ్ అవుతుంది. మనకి నిద్ర పట్టడం లేట్ అవటము, నిద్ర పట్టినా కానీ మిడ్ నైట్లో ఊరికే మెలకు రావటము కామన్గా చూస్తూ ఉంటాం అనమాట. అండ్ ఈ కార్టిసాల్ హార్మోన్ వల్ల ఏమవుతుంది, మన గట్లో ఉన్న హెల్దీ బ్యాక్టీరియా డిస్టర్బ్ అవుతాయి. దానివల్ల ఏమవుతుంది, మన డైజెషన్ ప్రాబ్లమ్స్ అనేది కామన్గా చూస్తూ ఉంటాం. ఇంకొకటి ఏంటి, స్ట్రెస్ వలన సివియర్గా హెడ్ఏక్ రావడం ఒకటి కామన్గా చూస్తాము. అండ్ లైక్ కొన్ని రకాల స్కిన్ ప్రాబ్లమ్స్, స్కిన్ మీద ర్యాషెస్, ఎగ్జిమా రావటం కూడా ఈ స్ట్రెస్ వల్ల కామన్గా చూస్తాం అనమాట. అండ్ లాంగ్ టర్మ్లో అయితే మనకి బాగా ఇమ్యూనిటీ తగ్గిపోయి ఇన్ఫెక్షన్స్ రావటము అండ్ లాంగ్ టర్మ్ హెల్త్ ప్రాబ్లమ్స్ లైక్ డయాబెటీస్, షుగర్ కూడా స్ట్రెస్కి రిలేటెడ్గా ఉంటాయన్నమాట. కాబట్టి మీకు ఈ స్ట్రెస్లో ఉన్నారు అని చెప్పి మీకు ఏదైనా లక్షణాలు అనిపిస్తే దాన్ని కరెక్ట్ చేసుకోవడానికి వీలైనంత ఎర్లీగా అలర్ట్ అవ్వండి. ఓకేనా? థ్యాంక్ యూ.